ధైర్యం ఇవ్వడం లేదు ఈ మాట నీకు. నీ శత్రువులు నీ మీద, నీ కుటుంబం మీద, నీ ఆఫీసులో ఉన్నవారు నీ మీద, నీ యొక్క జీవితం మీద, నీ జాబ్ మీద, నీ వ్యాపారం మీద, నీ యొక్క వ్యవసాయం మీద, నీకుండేటువంటి పరిస్థితుల మీద, ప్రాముఖ్యంగా నీకుండేటువంటి పరిశుద్ధమైన దేవుని యొక్క కృపను అనుభవించేటువంటి ఆ మార్గము మీద భయంకరమైనటువంటి ముచ్చు వగ్గడానికి ప్రయత్నించినప్పుడు నేను ఒకటే మాట ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఆశీర్వదించు ప్రభువా అనే ప్రార్థన మంచిదే, కానీ అంతకంటే శ్రేష్టమైన ప్రార్థన ఏది అని అడిగితే దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరోసారి మీతో మాట్లాడేటువంటి అవకాశం ప్రభు అయినటువంటి దేవాది దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. కీర్తనల గ్రంథం ఒక్కొక్క కీర్తన మనం వచనం వెంబడి వచనం చదువుతూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. ఈ కీర్తనల గ్రంథాన్ని ధ్యానించేటువంటి శీర్షిక ఒకవైపున నడుస్తుంటే కీర్తనల పఠనము మరొక వైపు కొనసాగుతుంది. కీర్తనలు పఠనం అనేటువంటి బైబిల్ వీడియోలు కూడా మనం చూస్తాం. కేవలం అది స్పష్టమైన స్వచ్ఛమైన తెలుగులో పఠించడం, చదవడం అంతే. ఆ కీర్తనను చదివి వినిపించడం, చదువు రాలేని వాళ్ళకి ఉపయోగపడేటువంటి విధంగా ఎవరైనా వినిపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ బలహీనంగా మంచం మీద పడుకుని ఉన్నటువంటి వారు, బైబిల్ కూర్చుని చదవలేనటువంటి వాళ్ళు ఆ వీడియోను ఆన్ చేసుకుని వాక్యాన్ని స్పష్టంగా వినొచ్చు. ఈ శీర్షికలో బైబిల్ ధ్యానం చేస్తున్నాం. మనం కీర్తనల గ్రంథాన్ని ఒక్కొక్క కీర్తనని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 21వ కీర్తనని మనం ధ్యానం చేయబోతున్నాం. 21వ కీర్తన మనం చూసినట్లయితే దీనిలో 13 వచనాలు కనిపిస్తాయి. ఈ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన ఒక్కొక్క వచనాన్ని మనం చదువుదాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడెంతో హర్షించుచున్నాడు. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు. దావీదు తనకు తానుగా ప్రభు అయినటువంటి దేవాది దేవునికి యెహోవాకు చెబుతున్నటువంటి ప్రార్థన లేదా ఆ విన్నపాలు లేదా ఆరాధన, ఆయన మనసులో ఉండేటువంటి కృతజ్ఞతతో కూడినటువంటి ఆ విన్నపం. రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. రాజు దేనిని బట్టి సంతోషిస్తాడు? సహజంగా తనకున్న పదవిని బట్టి, అధికారాన్ని బట్టి సంతోషిస్తాడు. దావీదు దగ్గరికి వెళ్ళి, నీ సంతోషం నీ పదవిలో లేదా, నీ సింహాసనంలో లేదా, నీకున్న అధికారంలో లేదా, నీకున్న భోగభాగ్యాల్లో లేవా అని అడిగితే దావీదు అంటాడు, లేదు, నా దేవుడైనటువంటి యెహోవా బలమును బట్టి సంతోషిస్తున్నాను అని అంటాడు. నీ రక్షణను బట్టి ఎంతో హర్షించుచున్నాను. ప్రభు అయినటువంటి దేవుడు తనకు బలముగా ఉండడము, యెహోవా ఇచ్చినటువంటి రక్షణను బట్టి దావీదు సంతోషిస్తూ హర్షిస్తున్నాడు అన్నమాట. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. ఎవరి మనోభీష్టము? మనసులో ఉన్న అభీష్టము, మనసులో ఉండేటువంటి ఆ కోరిక దేవుడు సఫలం చేస్తున్నాడట. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. తాను అనుకున్నది జరిగించడం కాదు, తన పక్షముగా కూడా, తన రాజ్యము పక్షముగా కూడా తన దేవుడైనటువంటి యెహోవా ఎలాంటి అభీష్టాన్ని, ఎలాంటి ఇష్టాన్ని చేయాలో దావీదు మనసులో ఉన్న దానిని బట్టి చేస్తానడట. ఆహా, ఎంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటారు. సర్వశక్తి కలిగినటువంటి దేవునికి ఒక సామాన్య మానవునికి మధ్యలో ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి బంధం ఎంత చక్కగా ఉంది. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. నీవు నేనే చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నిశ్చయంగా దేవుడు తన సమయంలో తగిన విధంగా సహాయము చేయగలిగిన
చేసే దేవుడై ఉన్నాడు, ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. అక్కడ సెలా అనే పదాన్ని మనం చూస్తున్నాం. సెలా అనే ఈ పదం కీర్తనల గ్రంథంలో, కీర్తనల్లో మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. సెలా అనే ఈ పదానికి అర్థం కూడా ఒక వీడియోలో నేను ఇప్పటికే చెప్పు ఉన్నాను. సెలా అనే పదానికి అర్థం ఏంటంటే రెండు చరణాల మధ్య ఉన్న గ్యాప్ లాంటిది. ఇంటర్లోడ్ వేస్తారు అక్కడ సంగీతంలో. ఒక పాట పాడేటువంటి వ్యక్తి ఒక చరణం పాడిన తర్వాత రెండవ చరణానికి వెళ్ళే ముందుగా కొంత సమయాన్ని సంగీతకారులకి ఇస్తాడు. ఆ సంగీతం ఆ మధ్యలో ప్లే చేసిన తరువాత మరలా తిరిగి చరణాన్ని స్టార్ట్ చేస్తాడు గాయకుడు. అలాంటి సమయమే ఇక్కడ సెలా అనంటే ఆగి ఆలోచించండి, ఆగి ధ్యానించండి అని అర్థమిచ్చేటువంటి పదం ఇది. 3వ వచనం, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ఎవరిని? రాజుని. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. దేవుడిచ్చినటువంటి అపరంజి కిరీటాన్ని దావీదు చూస్తున్నాడు. దావీదు తల మీద ఉన్న రాజు యొక్క కిరీటాన్ని ప్రజలు చూస్తున్నారు. ప్రజలు దావీదును చూసే ఆ కన్నులు వేరు. దావీదు తనకు తాను దేవునిలో చూసుకుంటున్నటువంటి ఆ దృష్టి, ఆ కోణం వేరు. అపరంజి కిరీటమట, అపరంజి కిరీటాన్ని నీవు ఉంచి ఉన్నావు అని అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ వచనం, ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఆయుస్సు నిమ్మని, ప్రాణాపాయం నుంచి రక్షించమని, శత్రు సమూహం నుంచి కాపాడమని, ఉరి ఒగ్గుతున్నటువంటి భయంకరమైనటువంటి శత్రువుల చేతుల్లో నుంచి కాపాడమని దావీదు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అదేవిధంగా దేవుడు తన యొక్క కాపుదలని దావీదుకి ఇస్తూ వచ్చాడు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నిజమే, దేవుడు దీర్ఘాయువు దయచేయాలి. దేవుడు దీర్ఘాయువు దయచేస్తేనే మనం క్షేమంగా ఈ భూమి మీద బ్రతకగలం. దేవుని యొక్క కృప మనకు తోడై ఉండాలి. 5వ వచనం, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. దావీదు, నీకు గౌరవ ప్రభావాలు నీ సింహాసనం బట్టి రాలేదా? నీకునేటువంటి గౌరవ ప్రభావాలు నీ రాచరికం నుండి రాలేదా? నీకుండేటువంటి గౌరవ ప్రభావాలు నీకున్న దేశ యుద్ధ సైనికులను బట్టి రాలేదా? దీనిని బట్టి కాదా నీకున్నటువంటి గౌరవ ప్రభావాలు? దావీదంటాడు నేరుగా, కాదు కాదు కాదు, అట్లా కాదు. నాకుండేటువంటి గౌరవ ప్రభావాలు ఆయన ధరింపజేస్తే వచ్చినాయి. ఆయన రక్షణ వలన గొప్ప మహిమ కలిగను. రాజుకి గొప్ప మహిమ, గొప్ప గౌరవం దక్కిందంటే దేవుని బట్టి, దేవుడిచ్చిన రక్షణను బట్టి. సామాన్యమైన చిన్న ఉద్యోగాన్ని సాధిస్తే, సామాన్యమైనటువంటి చిన్న పదవిని సాధిస్తే, సామాన్యమైనటువంటి చిన్న ఆస్తిని నువ్వు సంపాదిస్తే నీవు ఈ భూమి మీద నీకంటే ఎవడు లేడన్నట్లుగా, నీకంటే ఎవడు లేడన్నట్లుగా, నీవు ఎవడి మాటను లెక్క చేయలేనట్లుగా, నీ కళ్ళు పైకెక్కి నీ కళ్ళు తలకెక్కిపోతాయే. సాక్షాత్తు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అయినటువంటి దావీదు అంటున్నాడు, గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. దేవుడు మనకు ఆ గౌరవాన్ని ఇచ్చాడు అని చెప్పాలి. నీకున్న ఉద్యోగం కానీ, నీకున్న ఆస్తి కానీ, నీకున్న పలుకుబడి కానీ, నీకుండేటువంటి అందం కానీ, నీకుండేటువంటి పరిస్థితులు అన్నీ కూడా దేవుడు అనుగ్రహించినవి అని ఆయనను స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి. 6వ వచనం, నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపజేసి ఉన్నావు. నేను ఒకటే మాట ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఆశీర్వదించు ప్రభువా అనే ప్రార్థన మంచిదే,
కానీ అంతకంటే శ్రేష్టమైన ప్రార్థన ఏది అని అడిగితే ఆశీర్వాద కారణంగా నన్నుంచు ప్రభువా అని ప్రార్థన చేయడం, ఆశీర్వదించు ప్రభువా అనే ప్రార్థన కంటే శ్రేష్టమైనది. నన్ను ఆశీర్వాద కారణంగా మార్చు అంటే నీవు ఎక్కడ ఉన్నావో అక్కడ ఆశీర్వాదం, నిన్ను బట్టే ఆశీర్వాదం, నీ వలన ఆశీర్వాదం, నీ ద్వారా ఆశీర్వాదం, నీవు ఆశీర్వాదమై ఉంటావు. ఆ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, నిత్యము ఆశీర్వాద కారకుడిగా నుండినట్లు నీవు అతని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపజేసి ఉన్నావు. దేవుని సన్నిధిలో సంతోషమట రాజుకి. నీకుండేటువంటి రిచ్నెస్ను బట్టి నువ్వు సంతోషాన్ని తాత్కాలికంగా అనుభవించగలవేమో. నీకుండేటువంటి భోగభాగ్యాలను బట్టి, నీకుండేటువంటి ధన సంపదలను బట్టి, నీకుండేటువంటి పదవులను బట్టి, నీకుండేటువంటి పలుకుబడులను బట్టి నీవు సంతోషించగలవేమో, కానీ తాత్కాలికంగా. భక్తుడు అంటాడు, నిత్యము ఆశీర్వాద కారకుడిగా నుండినట్లు నీవు అతను నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట. 7వ వచనం, ఎలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలక నిలుచును. దీనంతటికి కారణం ఏంటో తెలుసా? దీనంతటికి సీక్రెట్ ఏంటో తెలుసా? రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. మనము నమ్మిక ఉంచాల్సింది మన దేవుడైనటువంటి యెహోవా యందు. మన ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు ఆయన మహిమను విడిచిపెట్టి లోకానికి శరీరధారిగా వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడే, ఆయన తిరిగి రాబోతున్నాడే. ఆయనలో మన విశ్వాసం ఉంచాలి, వాక్యములో విశ్వాసం ఉంచాలి. మనం మనుషుల్ని నమ్ముకోవడం కాదు, పరిస్థితులను నమ్ముకోవడం కాదు, సంస్థల్ని నమ్ముకోవడం కాదు, వ్యవస్థల్ని నమ్ముకోవడం కాదు. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మన యొక్క నమ్మకము ఎప్పుడూ కూడా సిగ్గుపరచబడదు. దేవునికి మహిమ కలుగునుగాక. 8వ వచనం, నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. దేవుని హస్తానికి చిక్కని వాడెవడండి? దేవుని హస్తానికి చిక్కని వాడెవడు? దేవుని హస్తానికి దేవుని యొక్క శత్రువులుగా ఉన్నటువంటి వారు లేదా సాతాను యొక్క ఫాలోవర్స్గా ఉన్నవారు చిక్కబడిపోతారు. అంతేకాదు, రాజుకు కూడా తన శత్రువులు చిక్కుతారు. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించి వారిని చిక్కించుకొనును. దేవుణ్ణి ద్వేషిస్తున్నావా? ప్రభువుని ద్వేషిస్తున్నావా? ఆయన హస్తములో, దక్షిణ హస్తములో కనుక నువ్వు చిక్కబడ్డావనుకో, నీ వల్ల కాదు ఇంకా విడిపించుకోవడం. దేవుడు ఘనుడైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మహాప్రభావము కలిగినటువంటి దేవుడు, నేను ఆరాధించుచున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు. 9వ వచనం, నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు, తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. ఎవరిని? దేవుడైన యెహోవాను దూషించి ద్వేషించేవారిని. మనమేమో చేయక్కర్లేదు, మనమేమి వాళ్ళతో పోరాటం చేయక్కర్లేదు. దూషించుకొని ద్వేషించుకొని మనము మన దేవుడైనటువంటి యెహోవాను మహిమపరచువారై ఉండాలి. ఇక్కడ వాక్యంలో వ్రాయబడింది, నీవు ప్రత్యక్షమైనప్పుడు. ఇప్పుడు వారు నిన్ను ద్వేషిస్తున్నారేమో, ఇప్పుడు నిన్ను వారు దూషిస్తున్నారేమో, ఇప్పుడు వారు నిన్ను అపహాస్యం చేస్తున్నారేమో. ఇప్పుడేంటి? యేసయ్య పుట్టిన దగ్గర నుండి అపహాస్యం చేస్తున్నారు. అప్పుడే కాదు, ఆయన మోషే కాలంలో, అబ్రహాము కాలంలో, ఆదాము అవ్వల కాలంలో సాతాను అపహాస్యం చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఒక దినం వస్తుంది, ఒక రోజు వస్తుంది. ఆ రోజు మన ప్రభు అయినటువంటి దేవుడు ప్రత్యక్షమయ్యేటువంటి రోజు. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు, తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. అగ్ని దహించును.
10వ వచనం, భూమి మీద నుండకుండా వారి గర్భఫలము నీవు నాశనము చేసేదువు, నరులలో నుండకుండా వారి సంతానము నశింపచేసేదువు. చదవడానికే భయమేస్తోంది ఈ యొక్క మాట. భూమి మీద నుండకుండా వారి గర్భఫలము నీవు నాశనము చేసేదవు అంటే ఏంటో తెలుసా? వారి యొక్క తరము, వారి యొక్క వంశము భూమి మీద ఉండకుండా తుడిచివేయబడుతోంది దేవునితో పెట్టుకుంటే. అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుందని తన దేవుడైనటువంటి యెహోవాను గూర్చి దావీదు చెప్తూ ఉన్నాడు. నరులలో నుండకుండా వారి సంతానము నశింపజేసేదవు. 10వ వచనంలో. 11వ వచనం, వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి. దురపాయం అంటే చెడ్డ ఉపాయాన్ని వాళ్ళు పన్నారు. ఉపాయం పన్నారంటే మన మీద మనకి కీడు చేయాలని, మనకి కీడు చేయాలని ఉపాయము పన్నుకున్నారంటే వాళ్ళు. అది దురుపాయము. కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. ధైర్యం ఇవ్వడం లేదు ఈ మాట నీకు. నీ శత్రువులు నీ మీద, నీ కుటుంబం మీద, నీ ఆఫీసులో ఉన్నవారు నీ మీద, నీ యొక్క జీవితం మీద, నీ జాబ్ మీద, నీ వ్యాపారం మీద, నీ యొక్క వ్యవసాయం మీద, నీకుండేటువంటి పరిస్థితుల మీద, ప్రాముఖ్యంగా నీకుండేటువంటి పరిశుద్ధమైన దేవుని యొక్క కృపను అనుభవించేటువంటి ఆ మార్గము మీద భయంకరమైనటువంటి ఉచ్చు వగ్గడానికి ప్రయత్నించినప్పుడు, కీడు చేయాలని ప్రయత్నించినప్పుడు వారు దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయేది. కారణం ఏంటో తెలుసా? మనము ప్రేమించిన దేవుడు, మనలను ప్రేమించిన దేవుడు, ఆయన మనల్ని తన దక్షిణ హస్తపు నీడలో కాచి కాపాడేటువంటి దేవుడు, మన పక్షంగా ఆయన యుద్ధం చేసేటువంటి దేవుడు. 12వ వచనం, నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు, ముందుకు వస్తారేమో కానీ వెనుకకు త్రిప్పివేసేదవు, నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టదువు. అంటే బాణాన్ని వెనక్కి లాగిపెట్టి బాగా వడిగా ఆ యొక్క బాణం వెళ్ళేటట్టుగా విల్లుని, నారిని వెనక్కి లాగిపెట్టి ముఖం మీద కొడతాడట. శత్రువు ముఖం మీద, ముఖం పగిలిపోయేటట్టుగా కొడతాడట మన దేవుడు. కాబట్టి నీకు నాకు ఆందోళన ఎందుకు, భయం ఎందుకు? మన దేవుడైనటువంటి యెహోవా యందు విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. రాజే నమ్మిక ఉంచుతున్నాడు. నీకు నమ్మిక ఉంచడానికి తీరుబడలేదా? రాజు అయినటువంటి దావీదే దేవుణ్ణి విశ్వసిస్తున్నాడు, దేవునిలో సంతోషిస్తున్నాడు. నీకున్న చిన్న ఉద్యోగంలో, నీకుండేటువంటి చిన్న వ్యాపారంలో, నీకుండేటువంటి చిన్న ఆ యొక్క దైనందిక జీవితాల్లో నీకు దేవుని ఆరాధించేటువంటి అవకాశమే దొరకలేదా? నీకు దేవుని విశ్వసించేటువంటి ఆ యొక్క అనుభవమే నువ్వు పొందలేవా? గమనించండి. 13వ వచనం, చివరి వచనం, యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. రాజు తనను హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. రాజు తనకు ఉండేటువంటి సామర్థ్యాన్ని బట్టి మిగిలినటువంటి రాజ్యాల మీద తనకు పలుకుబడి రావడానికి హెచ్చింపు కోసం ప్రయత్నిస్తాడు. కానీ దావీదు అంటాడు, యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేయొచ్చు, నీ పరాక్రమమును కీర్తించదము. దావీదు పాడుతున్నాడు. దావీదు దేవుని గూర్చిన పరాక్రమమును గూర్చి గానము చేస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? దేవుని కీర్తిస్తున్నావా? దేవుని పరాక్రమమును గూర్చి, అనేకమైనటువంటి సమస్యల నుండి నీ కుటుంబాన్ని, నిన్ను ఏ విధంగా కాపాడాడు, ఎప్పుడైనా ఆయనను గూర్చి నోరు తెరిచి పాడేవా? నీవు కీర్తించావా? పాట రాదండి అంటే నీవు రాగయుక్తంగా, తాళయుక్తంగా, సంగీతపరంగా పాడమని ఎవరన్నారు? నీవు కూర్చున్న చోట ఒంటరిగా ఉన్నప్పుడు నీవు దేవుణ్ణి పాడు, స్తుతించు, కీర్తించు, మహిమపరచు. ఆయన పరాక్రమంను గూర్చి పాడు. నీవు చర్చికి వెళ్ళినప్పుడు సంఘమంతా కూడా ఏ విధంగా పాడుతుందో విని అబ్జర్వ్ చేసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుని కీర్తించు, దేవుని మహిమపరచు, ఆయన పరాక్రమంను గుర్తి కీర్తించు. మొదటి వచ్చిన మరలా చదివి నేను ముగిస్తాను. 21వ కీర్తన, యెహోవా రాజు
నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. నీ సంతోషం దేనిలో ఉంది? నీ సంతోషం దేనిలో ఉంది? రాజు అయినటువంటి దావీదే దేవుని బట్టి సంతోషిస్తుంటే, రాజు అయినటువంటి దావీదే తనకుండేటువంటి రక్షణ ఆ యుద్ధ సామాగ్రిని బట్టో, రక్షణ యుద్ధ ఆ సైన్యాన్ని బట్టో హర్షించకుండా దేవుడిచ్చేటువంటి రక్షణను బట్టి హర్షిస్తుంటే, నువ్వు దేన్ని బట్టి హర్షిస్తున్నావు? నువ్వు దేన్ని బట్టి సంతోషిస్తున్నావు? మన దేవుడైనటువంటి యెహోవాను బట్టి సంతోషించి హర్షించి ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి గొప్ప కృప మనందరికీ తోడైండి. దేవుడే మహిమ పొందును గాక. ఆమెన్. ఈ వీడియో నీకు ప్రయోజనకరంగా ఉంటే తప్పకుండా ఈ వీడియో క్రింద నువ్వు లైక్ చేయి. అంతేకాదు ఈ వీడియోని అనేక మందికి నువ్వు షేర్ చేసి ఈ చిన్ని పరిచర్యలో నీవు కూడా పాలుపంపులు పొందు. అంతేకాదు నీవు జీటీవీ గాస్పెల్ అనేటువంటి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మేము అప్లోడ్ చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేటట్టుగా, తద్వారా మీరు ఆ వాక్యాన్ని విని దేవుని మహిమపరిచేటట్లుగా నీవు సబ్స్క్రైబ్ కూడా చేసుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.